తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వర్షాలు పడకుండా ఉండాలని ఆలయాల్లో క్షుద్ర పూజలు నిర్వహించారంటూ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారికి లీగల్ నోటీసులు పంపిన హరీష్ రావు తీరును ఆయన తప్పుపట్టారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణల్లో నిజం ఉందని అన్నారు. తెలంగాణలో వర్షాలు కురవకూడదని, పంటలు దెబ్బతినాలని, ప్రజలు ఇబ్బందులు పడాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన వారికే నోటీసులు పంపడం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. హరీష్ రావు స్వార్థ రాజకీయాలకు ఇది పరాకాష్ఠని, క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణలకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడులోని తిరుచి, కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతాల్లో అలాంటి పూజలు నిర్వహించే ఆలయాలు ఉన్నాయని, మే 31, జూన్ 1, జూలై 23 తేదీల్లో హరీష్ రావు శివమొగ్గ వెళ్ళినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. ఆ తేదీల్లో హరీష్ రావు ఎక్కడ ఉన్నారో ప్రజలకు, మీడియాకు వివరించాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. హరీష్ సమాధానం చెబితే తాను, ముఖ్యమంత్రి కూడా స్పందిస్తామని పేర్కొన్నారు. శివమొగ్గ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదని, అక్కడ మీడియాతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా క్షుద్ర పూజలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆయన ఇదే విషయాన్ని గతంలో కేటీఆర్ కూడా సభాముఖంగా చెప్పినట్టుగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అఘోరా, తాంత్రిక పూజలు చేయడం వారికి అలవాటేనని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ఒకప్పుడు నమ్మడం కష్టంగా అనిపించినా హరీష్ రావు వ్యవహార శైలి చూస్తే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హరీష్ రావు తీవ్ర రాజకీయ ఒత్తిడిలో ఉన్నారని ఎద్దావా చేస్తూ ఆయన తీరు అరుంధతి సినిమాలో పశుపతి పాత్రను గుర్తు చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.